సంతోషం ఎంతసేపు ఫంక్షన్ కి వెళ్ళగానే ఫటా పంచర్ అవుతుంది. హీరో హీరోయిన్ లా ఉన్నారు డాడీ. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. థ్యాంక్ యూ. ఏంటి చార్కేసా, మేమంతా నీట్ గా రెడీ అయితే నువ్వేంటి నార్మల్ గా ఉన్నావు? అది ఆఫీస్ లో మీటింగ్స్ ఉన్నాయి కదా బాబు. అయితే మాత్రం మీటింగ్ కి మంచి కాస్ట్యూమ్స్ లో వెళ్ళకూడదా చార్కేసా? ఆహా, నీకు తెలుసా శశి, మా చిన్నప్పుడు స్కూల్ యానివర్సరీలో సందడంతా చార్కేసదే. మిమిక్రీ చేసి డాన్సులు చేసి తెగ సందడి చేసేవాడు. అప్పుడు డాన్సులు చేసేవాడు, ఇప్పుడు సర్కస్ చేస్తున్నాడు. కానీ ఈ రోజు మాత్రం వీడికి బీపీ రావడం ఖాయం. మరి మీరేం చేసేవారు డాడీ? నాకంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా అమ్మని చూసుకుంటూ ఉండేవాణ్ణి. మా చెల్లెలు దివ్య మాత్రం చాలా యాక్టివ్ గా ఉండేది. ప్లీజ్ డాడీ, ఇప్పుడు అత్తయ్య గురించి చెప్పకు. మమ్మీ అప్సెట్ అవుతుంది కదా. అలా చెప్పు శ్రేయ. ఈ రోజు లేవగానే స్టార్ట్ చేశారు. ఓకే, ఆపేస్తున్నాను. ఇక్కడ ఆపడం కాదు, ఫంక్షన్ లో ఆపడం వీడి తరం కాదు. ఫంక్షన్ కి వెళ్తుంటే ఈయనకేమో ఎగ్జైటింగ్ గా ఉంది, నాకేమో ఏదో తెలియని టెన్షన్ గా ఉంది. అది ఒట్టి టెన్షన్ కాదమ్మా, దివ్యం చూశాక హై టెన్షన్ అవుతుందిలే. టెన్షన్ పడకు, అంతా హ్యాపీగా ఉంటుంది. చార్కేసా, వెళ్దామా? బాబు అది ఇంకొక 1 hour లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఫారెన్ డెలికేట్స్ వస్తున్నారు. బిల్ గేట్స్ వచ్చినా సరే నేను ఫంక్షన్ కి వెళ్ళాలి చార్కేసా. మీటింగ్స్ అన్ని పోస్ట్ పోన్ చేయి. అది కాదు బాబు, నేను చెప్పేది. చార్కేసా, ఆయన చెప్తున్నారు కదా, అడ్డు చెప్పుకో. పదండి ఫంక్షన్ కి వెళ్దాం. పదండి. ఏంద్ర స్వామి, అభిశేసి ఆపలేకపోయావా? కనీసం పిల్లలన్నా ఆపకపోయావా? ఏం చేయమంటారు సార్? ఎలా ఆపమంటారు? ఆపితే ఆగేలా ఉన్నారా? అమ్మో, అయితే వీళ్ళు ఈ రోజు దివ్యం చూడటం ఖాయమన్నమాట. ఇంకా ఎంతసేపు మమ్మీ? నన్ను స్కూల్ కి ఎప్పుడు పంపిస్తావు? ఫంక్షన్ అయిపోయాక? ఓ పని చేస్తాను, ఈ డ్రెస్ చేంజ్ చేసుకుని నేను కూడా ఇంట్లోనే కూర్చుంటాను. హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. హలో హలో, ఇదిగో బాబు, లెఫ్ట్ సైడ్ ఇంకో 2 వరుసలు చైర్స్ వేసాయి. అలాగే సార్. అదిగో రైట్ సైడ్ 3rd రోలో గ్యాప్ ఉంది. ఓకే సార్. అక్కడ కూడా చైర్స్ వేసాయి. ఓకే సార్. త్వరగా. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. కుమార్, త్వరగా కానీ. అదిగో అక్కడ కూడా ఇంకా మిగిలే ఉంది. ఏమయ్యా ఆంజనేయులు? గుడ్ మార్నింగ్ సార్. మామూలుగా చెప్తే చాలయ్యా, మైక్ లో అరుచి చెప్పక్కర్లేదు. సారీ సార్. సరే, నువ్వు కుమార్ మాత్రమే వచ్చారు, మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ ఏరి? ఆన్ ది వే సార్. టీచర్స్ కూడా పేరెంట్స్ తో పాటు వస్తారా? అవును, ప్రేమ్ రాలేదా? ఆయన మామూలుగానే టైంకి రారు కదా సార్, ఇప్పుడేం వస్తారు? అవును, జానకి టీచర్ ఏది? ఆంజనేయులు నీతో పాటు రాలేదా? అంటే లేడీస్ కదా సార్, రెడీ అవడానికి కాస్త టైం పడుతుందని నన్ను ముందు పంపించి మేడం మంగా వెనకే వస్తున్నారు. ముందో వెనకో వస్తున్నారు కదా. నిన్న తను సిక్ లీవ్ అడిగింది, అందుకే నేను కాస్త టెన్షన్ పడుతున్నాను. అయ్యో, ఇంత పెద్ద ఫంక్షన్ కి ఆవిడ రాకుండా ఎలా ఉంటారు సార్? తప్పకుండా వస్తారు. తొందరగా కానివ్వండి, అవతల చైర్మన్ సార్ కూడా బయలుదేరారట. కానివ్వండి. హలో సార్. చూస్తావేంటి? తీసుకో త్వరగా. ఏంటి సార్, ఫంక్షన్ కి రానని మేడం గారు తెగ చెప్పారు కదా, వస్తారని ప్రిన్సిపల్ సార్ చెప్పారేంటి? చెప్పింది నేను కాదయ్యా, నా 6th సెన్స్. అంటే మేడం గారు వస్తారా సార్? రాకుంటే రప్పిద్దాం. మేడం గారికి 100 ఏళ్ళు సార్, తనే ఫోన్ చేస్తున్నారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో మేడం. కుమార్, ఎక్కడున్నావు? స్కూల్లో మేడం. ఒక చిన్న హెల్ప్ కావాలి కుమార్. అది నువ్వు వచ్చి మంగని స్కూల్ కి తీసుకువెళ్తావా? కుదరదు, చాలా పనులున్నాయని చెప్పు. చెప్పు. సారీ మేడం, ఇంకా స్టాఫ్ ఎవరు రాలేదు. ప్రిన్సిపల్ సార్ ఏమో నాకు చాలా పనులు అప్పు చెప్పారు. పాప అంజి సారు ఒక్కరే కష్టపడుతున్నారు.
నేను ఫంక్షన్ కి రాలేను కుమార్. మంగేమో రెడీ అయి కూర్చుంది. ఇంకోవైపు లేట్ అవుతుంది. టెన్షన్ పడుతుంది తను. ప్లీజ్ ఏదోలా వచ్చి తీసుకువెళ్ళవా? తనే వచ్చి మంగ డ్రాప్ చేసి వెళ్ళమని చెప్పు. చెప్పు చెప్పు. మేడం నేనైతే రావడానికి కుదరదు. ఇంకెవరినైనా పంపిద్దామంటే ఇంకా సార్ మేడం గారు వచ్చారు. మనం ప్లాన్ చేసాక రాకుండా ఎలా ఉంటారు? మేడం గారు వచ్చారు సరే, తిరిగి వెళ్ళిపోకుండా ఎలా ఆపుతారు? చెబుతా, తొందర ఎందుకు? గుడ్ మార్నింగ్ సార్. వచ్చేసావా? అమ్మయ్యా, మంగా నువ్వు ఇంకా రాలేదని తెగ టెన్షన్ పడిపోతున్నానమ్మా. ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మంగా. అరే చాలా అందంగా ముస్తాపోయావు. చూడమ్మా, ఇప్పటికే చాలా మంది పిల్లలు పేరెంట్స్ వచ్చేసారు. మన చైర్మన్ సార్ కూడా వచ్చేస్తున్నారని కబురు అందింది. సార్ రాగానే స్వాగత కార్యక్రమం మొత్తం నువ్వే చూసుకోవాలి. స్టేజ్ పైన ఏర్పాట్లు అన్ని చూసుకోవాలి. ఎప్పుడేం చేయాలో నువ్వు ఆర్డర్లో నోట్ చేసుకుని ఉంటావులే. అది కాదు సార్. నీకు నేను చెప్పడం ఏంటమ్మా, అన్ని నువ్వు ప్రిపేర్ అయిపోయి ఉంటావులే. అది కాదు సార్, నేను చెప్పేది. అబ్బా ఏం చెప్పుకో. ఈ ఫంక్షన్ నువ్వు ఎక్సలెంట్ గా నిర్వహించి సక్సెస్ చేస్తావు. నీపై నాకు నమ్మకం ఉందమ్మా. సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. ఏది చెప్పక్కర్లేదమ్మా, నువ్వు ఏమీ నాకు చెప్పక్కర్లేదు. నువ్వు ఫ్రీ హ్యాండ్ గా చక్కగా చేసుకో, అంతా నీ ఇష్టం. సార్ వస్తున్నా. నేను ఈ ఫంక్షన్ లో ఉండలేను అని చెప్పాలనుకుంటే వినకుండా వెళ్ళిపోయారేంటి? ఇప్పుడెలా? అన్నయ్య వస్తే ఏంటి పరిస్థితి? మంగా, నువ్వు నీ ఫ్రెండ్స్ తో పాటు వెళ్తావా? నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావు మమ్మీ? నిన్నెవరికైనా అప్పగించి వెళ్ళాలి కదా. కుమార్ కుమార్ మేడం గారు పిలుస్తున్నారు సార్. వినిపించిందయా? వెళ్ళమంటారా? వెళ్ళు, మంగని కనిపెట్టుకుని ఉండమని చెప్తుంది. కుదరదని చెప్పు. ఎందుకు సార్? అప్పుడే కదా తనుండిపోతుంది. సార్ సూపర్ సార్. మేడం వస్తున్నాను మేడం. మేడం. కుమార్, నాకు హెల్ప్ చేయాలి. ఏంటి మేడం? ఫంక్షన్ అయ్యే వరకు మంగని జాగ్రత్తగా చూసుకొని ఇంటికి తీసుకొస్తావా? సారీ మేడం, ప్రిన్సిపల్ సారు చాలా పనులు అప్పు చెప్పారు. ప్యూను ఒక్కనే ఉన్నాను కదా మేడం. ఆ పనుల్లో మంగమ్మని సరిగ్గా పట్టించుకోకపోతే ఫంక్షన్ స్టార్ట్ అయ్యాక అంత పనే ఉండదు కదా కుమార్. మేడం, మొన్నట్లాగా ఏదైనా జరగడానికి జరిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మేడం. మళ్ళీ నేను మీకు ముఖం చూపించలేను మేడం. మీరు ఉండిపోవచ్చు కదా మేడం. ఫంక్షన్ అయిపోయాక మంగమ్మని మీరే తీసుకెళ్ళిపోవచ్చు కదా. నేను ఉండలేను అని ఎన్నిసార్లు చెప్పాలి కుమార్? సారీ మేడం. కుమార్ సార్ త్వరగా రావయ్యా. చూసారా మేడం, సార్ ఎలా పిలుస్తున్నారో. వస్తాను మేడం. వస్తున్నా సార్. ఇప్పుడు ఒక దేశభక్తి గీతంతో చిన్నారులు మన దేశ నాయకుల్ని పరిచయం చేయబోతున్నారు.
అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మనా. చెట్టుకు కట్టని రచిస్తూ నరు కోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నా పేరు అలివేలు మంగతాయారు. నేను ఇప్పుడు మాట్లాడబోతున్నది ఈ భూమి మీద మన కంటికి కనిపించే ఒక దేవత గురించి. ఆ దేవతను మనం తాకొచ్చు, మాట్లాడొచ్చు, ఆ దేవతతో ఆడుకోవచ్చు. ఆ దేవత మనకు కోడి ముద్దలు తినిపిస్తుంది, లాలపోసి జోలపారి నిద్రపుచ్చుతుంది. ఆ దేవత పేరు అమ్మా. సత్యం అహింసను పరిచయం చేసింది అమ్మ. నాకు వరాలిచ్చే దేవత. నాన్న ఎలా ఉంటాడో తెలీదు, బంధువులు లేరు. నాకన్నీ మా అమ్మే నాకు నవ్వడం నేర్పించింది, కానీ తను నవ్వడం మర్చిపోయింది. నా ఆకలి తనకి తెలిసిపోతుంది. నేను పెరిగి పెద్దగా అవుతున్నా అమ్మకు మాత్రం ఎప్పటికీ పసిపిట్టనే. ఇప్పుడు కుమారి గుండమ్మ భరతనాట్య ప్రదర్శన ఇవ్వబోతోంది. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. భరత
ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మేకప్ రూమ్ ఎక్కడుంది? ఇటు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? జానకి టీచర్, మీరు ఎక్కడే ఉన్నారా? లోపలికి రాలేదెందుకు? మీ అమ్మాయి మంగ మీ గురించి చాలా బాగా మాట్లాడిందండి. చైర్మన్ గారే మెచ్చుకున్నారు. కంగ్రాట్స్ అండి. జానకి టీచర్, నేనే వదినా. ఎవరే నీకు వదినా? వదినా, మళ్ళీ ఆ మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. ఒక హంతకురాలివి నా స్కూల్లో ఏంటే పని? మనుషుల్ని చంపే మృగానికి చిన్న పిల్లలకి చదువు చెప్పే టీచర్ పోస్ట్ ఇచ్చింది ఎవరే? ఏం మాట్లాడుతున్నావు వదినా? నిజాలు మాట్లాడుతున్నాను. నీలో అబద్ధాలు మాట్లాడే అలవాటు నాకు లేదు. ఏడేళ్ల నుంచి నువ్వు కనిపించకపోయేసరికి ఎక్కడో చచ్చిపోయావనుకున్నాను. శని వదిలిందని సంతోషపడ్డాను. నీ శవాన్ని చూసే దరిద్రం నాకు తప్పిందని ఆనందపడ్డాను. నీకు పిండం పెట్టి తద్దనం చేసే తంతు కూడా లేదని పొంగిపోయాను. స్కూల్లో నేను చాలా ఇష్టం. నన్ను బాగా చదివించి అన్ని టెస్టులు పాస్ అయ్యేలా చేసింది. ఇంతకుముందు ఏమిస్ కూడా మాతో ఇలా ఉండేవారు కాదు. అవును మమ్మీ, మంగ కూడా చాలా మంచిది. ముందు అన్నయ్య మంగతో ఫ్రెండ్షిప్ చేశాడు. ఇప్పుడు నేను కూడా మంగతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. అది మీకు ఫ్రెండ్ కాదు, ఎనిమి. ఆ మిస్ కూడా మంచిది కాదు, చాలా చెడ్డది. రేపటి నుంచి మీరు ఆ మంగతో మాట్లాడడం మానేసి దూరంగా ఉండండి. ఆ మిస్ క్లాస్ కి మీరు వెళ్ళకూడదు. అసలు స్కూల్ కే మీరు వెళ్ళకూడదు. ఇంకో స్కూల్ కి మార్పిచ్చేస్తాను. లేదు మమ్మీ, మేము ఆ స్కూల్కే వెళ్తాం. మాకు మిస్ నచ్చింది. నేను వద్దంటున్నాను కదా. నువ్వు తప్పుగా చెప్తున్నావు మమ్మీ. మిస్ చాలా మంచిది, మంగ ఇంకా మంచిది. అంటే నేను చెప్పిన మాటలు నమ్మరా మీరు? నువ్వు అబద్ధం చెప్తున్నావు. మిస్ ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు. ఆ మిస్ గురించి మీకు తెలియదు. నీకే ఆ మిస్ గురించి తెలియదు మమ్మీ. జానకి మిస్ అంటే స్కూల్లో అందరికీ ఇష్టం. అది మంచిదానిలా నటించే శాడిస్ట్, ప్రాణాలు తీసే హంతకురాలు. మమ్మీ, మా మిస్ ని అలా అనకు. మా మిస్ ని తిట్టావంటే ఊరుకోను. నేను మీ మమ్మీని రా, నాకంటే ఎక్కువ నాది. ఇంట్లో నువ్వెక్కువ, స్కూల్లో మిస్ ఎక్కువ. మాకు ఆ స్కూలు, ఆ మిస్, ఆ మంగే కావాలి. వద్దని చెప్తున్నాను కదా. దాని నీడ కూడా మీపై పడకూడదు. పో మమ్మీ, అనవసరంగా నీ దగ్గరకు వచ్చాం. ఊరికే మా మిస్ ని ఎందుకు తిడుతున్నావు? నువ్వు ఏడుస్తే ఏడు, మేము వెళ్ళిపోతాం. ఇందుకే డాడీ నిన్ను ఓదార్చలేదు. మంచి మిస్ ని చెడ్డది అంటున్నావు. మా మిస్ మంచిది అని ఒప్పుకునేంత వరకు మేం నీ దగ్గరికి రాం. పద అన్నయ్య. శ్రేయ, జై.
మంగను వదిలేసి ఇక్కడేం చేస్తున్నారండి? స్కూల్ నుంచి ఇంటికి రాకుండా గుడికెందుకు వచ్చారు? మమ్మీ ఎక్కడ అని మంగ అడుగుతోందండి. మీకోసం చైర్మన్ సార్ ఇంటి నుంచి చారుకేశ గారు, ప్రసాద్ గారు వచ్చారు. వాళ్ళు కూడా మీకోసం వెతుకుతున్నారు. మీరెందుకు బాధపడుతున్నారు, మీకేం జరిగిందని నేను అడగనండి. బురకాలు ఎందుకు తిరుగుతున్నారు అని కూడా ప్రశ్నించాను. మీ గతం ఏంటి, మీకేం జరిగింది, మీరెవరు, ఇవేవీ నేను అడగదలుచుకోలేదండి. మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదా వదిలేయండి. అవన్నీ అడిగి మీ దగ్గర చెడు అవదలుచుకోలేదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. నేను మీకు ఒక మంచి ఫ్రెండ్లా ఉండాలనుకుంటున్నాను. నా వల్ల మీకేదైనా మంచి జరిగితే చాలు అనుకుంటున్నానండి. మీరు మంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. అందుకు నా వంతు సాయం ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. దివ్యమ్మా, నేను చెడ్డవాణ్ణి, స్వార్థపరుని కాదండి, అనాథని. నాకంటూ ఎవరూ లేరు. నా చుట్టూ ఉన్నవాళ్లే నా వాళ్ళు అనుకుంటాను. వాళ్లలో ఒకటిగా ఉండాలనుకుంటాను. వాళ్ల కోసం ఏదైనా చెయ్యాలనుకుంటాను. 2 రోజులు మీరు నాతో నవ్వుతూ మాట్లాడారు, ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. మీ కుటుంబంలో నన్ను కూడా ఒకటిగా చూశారు. ఒక అనాథకి ఇంతకంటే ఆనందం ఇంకేముంటుందండి? నేను ఎలా సంతోషంగా ఉన్నానో మీరు అలాగే సంతోషంగా ఉండాలి. మీరు బాధపడితే నాకు బాధగా ఉంటుందండి. మీరు నిన్న రాత్రి నన్ను తిట్టినందుకు నాకేం కోపంగా లేదు. ఊరికే కావాలని అలా మాట్లాడాను. దానికి మీరు బాధపడి ఉంటే సారీ అండి. ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టనండి. మిమ్మల్ని ఏది అడగను. మీరు దూరంగా ఉండమంటే నేను అలాగే ఉంటాను. ప్లీజ్ ఇంటికి రండి. మంగ మీకోసం ఎదురు చూస్తోంది. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారని టెన్షన్ పడుతోంది. హెల్త్ సరిగా లేని చిన్న పిల్లండి, తనని బాధ పెట్టకండి. దివ్యమ్మా, దివ్యం, తన అసలు పేరు దివ్య అనుకుంటా. లేకపోతే ఎన్నిసార్లు ఎందుకు పిలుస్తారు? నువ్వు నిత్య శ్రీనివాస్ అయితే నేను సూర్యదేవర దివ్య జయసూర్య. నీ నీడ కూడా నా మీద, నా ఫ్యామిలీ మీద పడదు, పడనివ్వను. భయంకరమైన రియల్ ఎస్టేట్ డాన్స్ ని, పొలిటికల్ లీడర్స్ ని, బిజినెస్ మ్యాన్స్ ని ఎదిరించి వాళ్ళ పాలిట సింహస్వప్నమైన చాణక్య సార్ని చిరునవ్వుతో చిటికిన వేలు పట్టుకుని ఆడిస్తే మా దివ్యమ్మది ఎంత సాహసమో అని సంతోషపడ్డాను. తోడుగా అన్నయ్య లేకపోయినా 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఒంటి చేతితో నడిపించటం చూసి మా జైసార్లా మా దివ్యమ్మ ఎంతో తెలివైందని ముచ్చటపడ్డాను. శ్రీ ఆర్యవర్ధన్, దివ్య జయసూర్య సరి సమానంగా కోట్ చేశారు. శాపంతో మృత్యువు తప్పదని తెలిసినా చలించకుండా కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేసి మా మంగా మేడం గారిలా విధిని గెలిచి ప్రాణాలు నిలబెట్టుకుంటే మా దివ్యమ్మకు ఆ దేవుడే తల వంచాడని నా తలపై కొమ్ములు మొలిపించుకున్నానమ్మా, కొమ్ములు మొలిపించుకున్నాను. ఇఫ్ యు డోంట్ మైండ్ కాస్త మేడం గారిని. భలేవారే,
పక్కపక్క ఇళ్లలో ఉంటూ ఎందుకు చూసుకోం సార్? మేడం గారు మా కొలీగ్. థ్యాంక్ యూ సార్. మేడం కాస్త డిస్టర్బ్ గా ఉన్నారు, అందుకని. పర్వాలేదు సార్, మేం చూసుకుంటాం. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. ఓకే సార్. నేనేం తప్పు చేశానమ్మా? ఇన్నోసెంట్ గా నటించుకు, నాకంతా తెలుసు. దేని గురించమ్మా? మీ అమ్మాయి గారి గురించి. మా పక్కనే ఉంటూ మమ్మల్ని చీట్ చేస్తావా? తన గురించి నీకు తెలిసి కూడా మాతో చెప్పలేదు. అంటే సిసమ్మా, మాట్లాడకు. నిన్నెప్పుడూ ఒక ఎంప్లాయీలా చూడలేదు, మా ఇంటి మనిషిలా చూశాను. మా అన్నయ్య నిన్ను ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేశాడు. ఇంకా చెప్పాలంటే అన్నయ్య చనిపోయాక నా కష్ట సుఖాలు చెప్పుకునే ఏకైక ఆప్తుడివి నువ్వే అనుకున్నాను. నిన్నంత బ్లైండ్ గా నమ్మాను, కానీ నువ్వు ద్రోహం చేశావు చారుకేశా. అవునులే, గుడ్డిగా నమ్మినప్పుడే కదా నమ్మక ద్రోహం చేసేది. లేదమ్మా, కావాలని నేనేం చేయలేదు. ఇంకా బుకాయించుకో. తనంటే నాకిష్టం లేదని తెలిసి కూడా నువ్వు తనతో చేతులు కలిపావు. తన గురించి నాతో చెప్పకుండా సీక్రెట్ గా కలుస్తూ ప్లాన్లు వేశావు. ఆ అన్న చెల్లెల్ని కలపాలని డిసైడ్ అయ్యావు. తనొస్తే నేను వెళ్ళిపోతానని నీకు తెలుసు కదా, అంటే తనని తీసుకొచ్చి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనేగా మీ ఇద్దరు ప్లాన్. నన్ను దిక్కులేని దాన్ని చేయాలనుకుంటున్నారా చారుకేశా? అందుకే నిన్ను పంపించేద్దామనుకుంటున్నాను. సిసమ్మా, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నాకు అలాంటి ఉద్దేశం లేదమ్మా. నీకది ఇక్కడున్న సంగతి తెలుసా లేదా? దాన్ని చూసావా లేదా? దాన్ని కలిసావా లేదా? అది చెప్పు. కలిశానమ్మా. మరి నాకెందుకు చెప్పలేదు? చెప్పొద్దని దివ్యమ్మ నాతో ఒట్టేయించుకున్నారు. ఆవిడ మళ్ళీ ఇంటికొస్తే మీరు బాధపడతారని, మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం తనకి లేదని దివ్యమ్మ చెప్పారు. ఏంటి మళ్ళీ ఇంకో డ్రామానా? ఆ అన్నా చెల్లెల్ని కలపాలనే కదా నువ్వు 7 years నుంచి వెతుకుతున్నావు. నిజమేనమ్మా. దివ్యమ్మ గురించి అభిబాబు ఎంతగా ఆరాటపడుతున్నారో మీకు తెలుసు. అభిబాబును దివ్యమ్మను కలపాలని నేను కూడా ఎంతో ఆశపడ్డాను. కానీ అన్నయ్యని కలిసే ఉద్దేశం దివ్యమ్మకు లేదు. అందుకే దూరంగా వెళ్ళిపోయారు. మరి మళ్ళీ ఎందుకొచ్చింది? అభిబాబు కోసం రాలేదమ్మా. మంగమ్మకి హార్ట్ ప్రాబ్లం. వైజాగ్ లో సరైన వైద్య సదుపాయాలు లేవని ఇక్కడికొచ్చారు. అంతే తప్ప ఆవిడ తన అన్నయ్యని కలిసి మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టే ఉద్దేశం దివ్యమ్మకు లేదమ్మా. నేను నమ్మను. అది నా అన్నయ్యని పొట్టన పెట్టుకుంది, నన్ను బెదిరిస్తుందా? నన్ను ఇంట్లో నుంచి గెంటేసి అనాథం చేసి నా జీవితాన్ని కుక్కలు చింపిన విసిరి చేయాలనుకుంటున్నారేమో. దాని ఆటలిక సాగవు. నేను బ్రతికుండగా అది ఇంట్లో అడుగు పెట్టలేదు. దివ్యమ్మ అలాంటి వారు కాదమ్మా. అలాంటి వారైతే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తారు? ఎందుకు ఇన్ని కష్టాలు పడతారు? నిన్ను మావి చేతుల మీదుగా ప్రైజెస్ తీసుకోవడం నువ్వు చూడాల్సింది మమ్మీ. మావయ్య ఎంత హ్యాపీ అయ్యారో. నువ్వు మిస్ అయ్యావు. అవును మంగ, నేను అన్నయ్యని మిస్ అయ్యాను. నా అన్నయ్యకి దూరం అయ్యాను. పర్సులో దివ్య ఫోటో ఉండాలి. ఎలా మిస్ అయింది? ఛ! ఏమైంది డాడీ? ఏం వెతుకుతున్నారు డాడీ? నా పర్సులో మీ అత్తయ్య ఫోటో ఉండాలి. మీరేమైనా తీశారా? నేను తీశాను. మన దగ్గర నువ్వు నేను దిగిన ఫోటోలే ఉన్నాయి. మన వాళ్ళతో నువ్వు ఎప్పుడు ఫోటోలు దిగలేదా? నా అన్నయ్య నేను కలిసి ఎన్ని ఫోటోలు దిగామో. నేను నా చెల్లెలు కలిసిన ఫోటో అది. దాన్ని ఏం చేసావు? మీరిప్పుడు కలిసి లేరు కదా, అందుకే విసిరి పడేశాను. మేం దూరంగా ఉండడానికి కారణం నువ్వు. ఇప్పుడు ఆ ఫోటోను కూడా నాకు దూరం చేసావా? ఏ ఆ ఫోటో చూపించి నా పిల్లల్ని తనకి దగ్గర చేద్దామనుకుంటున్నారా? లేదు, మేనత్ ఎలా ఉంటుందో వాళ్ళు చూడాలి. ఎందుకు? మా అన్నయ్య వీళ్ళను కూడా శశి!